వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గంజాయితో పోలీసులకు పట్టుబడిన ఒడిషా దంపతులు. బీసీ బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు. మినీ మేడారం జాతరకు పోటెత్తిన భక్తజనం. దామోదరం సంజీవయ్య గారి జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే. మహిళలకు విద్య అవసరమని గుర్తించి మహిళల్లో చైతన్యం నింపిన స్పెషలిస్ట్ సీనియర్ వైద్యులు శంకర్ శర్మ. ఇక వివరాల్లోకి వెళ్తే, జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా మాఘ పూర్ణిమ బుధవారం స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఇరువైపుల భక్తులు రథాన్ని తాళ్లతో లాగగా స్వామివారు అందరికీ దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వేలాదిగా తరలివచ్చి గుట్టపైకి ఎక్కి స్వామివారిని దర్శించుకుని ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. స్థానిక చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఎంఆర్ఓ రమేష్ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో ఉడుతుల వెంకన్న మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం మాఘమాసంలో లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు 5 రోజుల పాటు ఘనంగా జరుగుతాయని తెలుపుతూ వాటి విశిష్టతను వివరించారు. చివరి రోజైన బుధవారం సాయంత్రం రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. యాత్ర ఎట్లుంది? శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నల్లగొండ గ్రామం కొడిమ్యాల మండలం జగిత్యాల జిల్లా యొక్క బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం మాఘశుద్ధ మాఘమాసంలో జరుపుకోవడం ఆనవాయితీ వస్తుంది. అందులో భాగంగా ఏకాదశి మొదలుకొని పౌర్ణమి వరకు స్వామివారి యొక్క బ్రహ్మోత్సవం 5 రోజులు అత్యంత వైభవంగా జరుపుకుంటగాను మన జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వివిధ శాఖలచే సమన్వయం చేసుకుని వారి యొక్క సూచనలు సలహాల మేరకు స్వామివారి బ్రహ్మోత్సవాలకు అత్యంత వైభవంగా చేసుకోవడం కానీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా చివరి రోజైనటువంటి నేడు ఈరోజు ఉదయం 7 గంటలకు స్వామివారి యొక్క రథంపై స్వామివారి ఆశీనులై భక్తులకు దర్శనార్థం ఉన్నారు. ఇప్పుడు సాయంత్రం 4 గంటలకు స్వామివారు రథోత్సవం అంటే ఊరేగింపుగా చేసుకొని ఇప్పుడే మనం రావడం జరిగింది. ఈ సాయంత్రం 9 గంటలకు స్వామివారి ఏకాదశి సేవతోని ఈ యొక్క ఉత్సవం పరిసమాప్తవుతుంది. ఇందుకు సహకరించినటువంటి వివిధ శాఖల వారు అంటే ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, వైద్య ఆరోగ్య శాఖ, ఆర్టీసీ, రెవెన్యూ శాఖ,
ఎలక్ట్రిసిటీ ఎంపీడీఓ గారికి కూడా మా దేవాలయం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇందులో పాల్గొన్న భక్తు జనాన్ని అందరూ కూడా స్వామివారి ఆశీస్సులు వెళ్ళవేళలా ఉండాలని మా దేవాలయం తరఫున కోరుకోవడం జరుగుతుంది. గురువారం కర్నూలు జిల్లా పెద్ద కడుబూరు మండలం ఓంనగర్ గ్రామ నివాసి అయిన శ్రీ నీలకంఠ తాతాజీ రెండో భార్య కూతురు అన్నపూర్ణ మీడియా ముఖంగా మాట్లాడుతూ ఓంనగర్ గ్రామంలో మా నాన్నకు 2 భార్యలని, మాకు ఓంనగర్ గ్రామంలో దాదాపు కోట్ల రూపాయల విలువ చేసే 100 ఎకరాల వ్యవసాయ భూమి, 4 ఎకరాల్లో ఆశ్రమం ఉన్నాయని, అయితే మా నాన్నగారి మొదటి భార్య వారసులైన టి సందీప్, టి రుద్రేష్, టి విఘ్నులు ఆక్రమించి మమ్మలను అధోగతి పాలు చేశారని, కనీసం మాకు పూట గడవడం కూడా కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కావున సంబంధిత పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, న్యాయ వ్యవస్థ ద్వారా మాకు చట్టం, న్యాయం పరంగా సంక్రమించవలసిన భూమి ఇప్పించేందరని ఈ అధికారిక రాష్ట్ర ప్రజా ప్రభుత్వాన్ని న్యాయపరమైన వ్యవస్థను కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. నమస్కారం సార్. నమస్కారం మేడం గారు. నేను తాతగారి కుమార్తెను. మా ఊరు ఓంనగర్, పెద్దకడూరు మండలం, కర్నూలు జిల్లా, ఆదోని తాలూకా. మా నాన్నగారికి కావలసినంత ప్రాపర్టీ ఉంది. మా నాన్నగారికి 2 భార్యలు. మొదటి భార్య అధీనంలో ఉన్న ప్రాపర్టీ అంతా వాళ్ళ అధీనంలో ఉన్నది. నేను కొన్ని ప్రాపర్టీ గొడవల వల్ల బయట సంక్లిష్ట పరిస్థితుల కారణంగా బయట బ్రతుకుతున్నా. నేను స్కిల్ ఆఫ్ డెవలప్మెంట్ ఎన్టీఆర్ మహిళా ప్రాంగణంలో బాధితురాలుగా 5 years గడిపినా. ఇప్పుడు 6 yearsలో ఉంటున్నా. కానీ నాకు ఏ సహాయం లేని కారణంగా ఇబ్బందులు పాలవుతున్నా. బయట సహాయం లేక, ఇంట్లో సహాయం లేక, కుటుంబ పరిస్థితిలో గొడవల కారణంగా నేను సతమతం అవుతున్నా. ఇప్పుడు నాకు ఏదైనా జీవనాధారం కావాలంటే మా ఆస్తి అంతా పెద్ద భార్య, మా నాన్నగారి పెద్ద భార్య అధీనంలో గొడవల వల్లనే నేను బయటకు వచ్చినా. కాబట్టి నాకు ఏదైనా జీవనాధారం చేపియాలని నేను విన్నవించుకుంటున్నా. నాకు ఎక్కడ బ్రతకలేని పరిస్థితి ఉంది, ఏ జాబు దొరకని పరిస్థితి ఉంది, ఎక్కడ ఫుడ్డు, ఇల్లు కూడా దొరకని కరువు కాటకాల పరిస్థితి ఉంది. కాబట్టి నేను చాలా కష్టాలు పాలయ్యి ఇబ్బందులు పడుతున్నా. ఏ సహాయం కోరినా సహాయం లేని కారణంగా నేను అందరికీ విన్నవించుకుంటున్నా, పెద్ద మనుషులకు అందరికీ, మేడం గాళ్ళకు, సార్లకు. అందుకు నాకు సహాయం చేయాలని, ఏదైనా నాకు మా నాన్నగారి తరఫు నుంచి ప్రాపర్టీ, ఏదైనా జీవనాధారం, ఏదైనా డబ్బులు సహాయం ఏదైనా ఇప్పించాలని, నాకు తగినంత సహాయం మీరు ఇప్పిస్తారని విన్నవించుకుంటున్నా. నా కుమార్తెకు నాకు మీరు సహకారం ఇస్తారని నేను విన్నవించుకుంటున్నా. బాల్యం నుంచే చిరుధాన్యాలను ఆహారంగా తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉండవచ్చునని, స్ట్రీట్ ఫుడ్, జంక్ ఫుడ్ బారిన పడకుండా ప్రతి విద్యార్థి తీసుకునే ఆహారం పట్ల శ్రద్ధ వహించాలని సెయింట్ పీటర్స్ సెంట్రల్ స్కూల్ కరెస్పాండెంట్ గోపు మత్యాస్ రెడ్డి అన్నారు. గురువారం రికార్డ్ మిల్లెట్ హాబ్ వారు నిర్వహించిన చిరుధాన్యాలతో చిన్నారులకు చిరుతిళ్ళు అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. స్కూల్ డైరెక్టర్ సునీత మాట్లాడుతూ, తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్యం పట్ల తీసుకునే ఆహారం పట్ల శ్రద్ధ తీసుకోవాలని, తప్పకుండా శరీరానికి పోషణనిచ్చే చిరుధాన్యాలు ప్రతిరోజు తీసుకునే ఆహారంలో ఉండేలా చూడాలని హితవు పలికారు. ప్రముఖ సామాజికవేత్త, మిల్లెట్ ప్రమోటర్ నిమ్మల శ్రీనివాస్ మాట్లాడుతూ, చిరుధాన్యాలతో చేసిన చిరుతిళ్ళు చిన్నారులకు అలవాటు చేసి జంక్ ఫుడ్ బారిన పడకుండా చిన్నారుల్లో మార్పు తేవాలన్న ఉద్దేశంతో తమ సంస్థ ద్వారా నగరంలోని ప్రతి పాఠశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మిల్లెట్ కుకింగ్ ఎక్స్పర్ట్ కుసుమ కవిత మాట్లాడుతూ, శుక్రవారం విద్యార్థులకు మిల్లెట్స్తో తయారు చేసిన వివిధ రకాల ఉత్పత్తుల ప్రదర్శన నిర్వహించి పాఠశాలలో ఘనంగా మిల్లెట్స్ డే నిర్వహిస్తున్నట్లు, చిరుధాన్యాల వాడకంపై ఉన్న సందేహాలను నివృత్తం చేసుకోవడానికి 9100373129 నంబర్లో సంప్రదించవచ్చునని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులతో పాటు పీటీ మాస్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. జంక్ ఫుడ్ వద్దు, మిల్లెట్ స్నాక్స్ ముద్దు అంటూ చిన్నారులు చేసిన నినాదాలతో పాఠశాల ప్రాంగణం మారుమ్రోగింది. Instead of everyone's duty to protect your health is in your hands. First of all, the Almighty God will take care. So, as He is taking care, you can eat as you like. If you think like that,
nothing to cut out, okay? As he gave us what to eat, what not to eat, so everything you know it. So eat wisely. That is most important. So now you need to know about what to eat, what not to eat, especially. So junk food, better avoid. All these kurkures, lays, and samosas, and even cups, different kinds of cups. So better avoid all these things. It is dangerous. Those all these are dangerous for your health. So here, really I felt so happy when yesterday sir and ma'am came. They want to narrate this to you all. Really I felt so happy. So that's what we are seeing day to day as people are eating different kinds of food and hospitals also increasing more and more. Okay? So that's why you protect your health, and for that you have to eat well. Parents, so mother washing them properly, that is something you have to eat, as well as if you want to eat any. With more legend and also again, we are able to see various programs, election also. We are doing election time to make the awareness of election and everyone to vote to have the ability of to vote this one. So we have various programs regarding the awareness programs. So social work, so especially creating shoulders and working for the society. So it is also in turn, we should be able to make our support also to them such that we can live in a healthy society with a good health especially, and to do that there comes some innovativeness where with the awareness and the village also which we have to take which are important than the other great foods. So these are more important. So because generally so we are habituated to take such kind of foods and we are not able to this. So first it may be somewhat difficult of these things to take the care, so but afterwards you find it healthy in a better manner. You know, These are tasty too. for example, myself is Mr. Madam as today you are able to stand here giving all kind of varieties of these things. You are good in health. I got great also, so I am able to stand here. Okay. So, your parents, they can also come and witness this program. So you have to be able to do it compulsory. Okay? And thank you so much sir for listening. With your prayers, with all our teachers' prayers, starting like this. So, thanks once again to you. శ్రీ శ్రీ చౌడేశ్వరి దేవి దేవత దేవాలయ షాపుల వేలంపాట పాణ్యం నియోజకవర్గం కల్లూరులోని శ్రీ 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 చౌడేశ్వరి దేవి దేవత దేవాలయం షాపుల వేలంపాట దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గురురెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. దేవాలయం చుట్టూ ఉన్న 14 షాపులకు గాను 25,000 అడ్వాన్స్గా నెల 7,000 అదేగా పాడారు. దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని చెప్పారు. నాకు సంబంధం లేదు, చైర్మన్ కాదు. చైర్మన్ మాటలు మీరు సమర్థిస్తున్నారా? కులాల వారు ఎలా ఉంటారనే విషయాన్ని ఖండిస్తున్నా. చైర్మన్ తరఫున నాకు ఎలాంటి సంబంధం లేదు, కానీ ఆ మాట అనకూడదు, నేను ఖండిస్తున్నా. సార్ మీ ముందు అన్నప్పుడు మీరు ఒక మాట నేను ఇనలేదు అంటున్నా. నా ముందర అనలేదు, నేను ఇనలేదు, నేను లోపల ఉన్నాను. అంటే దళితులు అంటే అంత చిన్న చూపు చూస్తున్నారా మీరు కూడా? లేదు, నేను అనలేదు సార్, అంటున్నాను కదా. నేను ఎవరినైనా అన్నానంటే మీకు రికార్డు ఉంటుంది కదా. ఇక్కడ ఎంతమంది పాల్గొన్నారు సార్? సస్పెండ్ అయినా గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా. ఏమన్నా 13 కాదు. మరియు కల్లూరు గ్రామ ప్రజలకు మరియు అందరికీ ఈరోజు అందరికీ ధన్యవాదాలు. కారణము రీజను ఈ యొక్క కల్లూరు చౌడేశ్వరి దేవస్థానం సంబంధించిన హక్కు ముఖ్యమైన ఖాళీ స్థలం నందు 33 సెంట్లు ఉత్తర భాగం నందు డోనర్ స్కీమ్ కింద
ఈ యొక్క దేవాలయానికి ఆర్థికంగా వనరులు లేనందున డోనర్ స్కీమ్ ముందుకు వచ్చి వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం కట్టించి అమ్మవారిని స్వాధీనం చేస్తామని తెలిపిన ఉత్తర్వు మేరకు వాళ్ళ అగ్రిమెంట్ మేరకు 5 సేమ్ అదేవిధంగా కమిషనర్ వారు కూడా ఉత్తర్విచ్చినారు. దాని ప్రకారం ఈ యొక్క షాపులు కూడా ఈ ఇంజనీరింగ్ ప్లాన్ ప్రకారం డిపార్ట్మెంట్ రూల్ ప్రకారం అన్ని కట్టించి స్వాధీనం చేయాలి. ముఖ్యంగా వారు కట్టించిన దాతలు వాళ్ళకి ఏ ఉద్దేశం ఉందో మనకు తెలియదు. వాళ్ళే రెవెన్యూస్ కావాలని కాలయాపన చేస్తూ వాళ్ళ యొక్క చైర్మన్ కూడా మేము ప్రతిపాదన పంపించి ఉన్నాము. కానీ అవన్నీ రిజెక్ట్ కొట్టినారు. మొత్తం రూల్ ప్రకారం లేదు, ఎక్కడ లేదని. తదుపరి మాకు సీత మల్టీ జోన్ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ గారు ఇమీడియట్గా 8/3 కింద నోటీస్ ఇచ్చి సీల్ చేసి ఇమీడియట్గా వేలు పెట్టమని నాకు ఈవోకు ఉత్తర్వు ఇచ్చారు. ఆ పై అధికారి ఉత్తర్వు మేరకు నేను 30/1/2008 అన్ని షాపులకు 8/3 కింద మా యొక్క నోటీసులు జారీ చేయడం అనేది. అనంతరం 7 రోజులు వాళ్ళు కాల్ చేయకుండా కూడా మళ్ళీ వాళ్ళకి నేను పర్సనల్ కూడా మీరు దయచేసి కాల్ చేయండి చట్టప్రకారం పోతుందని చెప్పినాము. వాళ్ళు కాల్ చేయకుండా 12/2/2020 మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ సిబ్బంది, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనరు, తోటి ఈవోలు అందరి సహకారంతో సీల్ చేయడం అనేది. తదనంతరం ఈరోజు 14/2/2020 ఈ యొక్క దేవస్థాన ఆవరణలో కౌలు డిపార్ట్మెంట్ రూల్స్ ప్రకారము బహిరంగ బేరం షాపులు బాడెక్కు పెట్టి ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు వారు అంతా గ్రామస్తులు కానీ ఇతర పార్టీలు సహకరించుకొని అందరు సహకరించి ఒక్కొక్క షాపు 7,000 లెక్క నిర్ణయించడం అనేది. ఆ షాపులో 14 మంది కట్టి పాడుకున్నారు. అమౌంట్ కూడా అందరూ కట్టి ఉన్నారు. డిపాజిట్ 25,000. తర్వాత ఈ 14 షాపులకు 14 షాపులకు 98,000 ప్రతి నెల అంటే నెల పద్ధతి ప్రకారం షాప్ ఇచ్చాము. ఇప్పుడు ఏదైనా డెవలప్మెంట్ కానీ ఏదైనా గ్రామ ప్రజల ద్వారా కానీ ఇంకేదైనా ఇప్పుడు సీజపూర్ కింద కూడా గుడి 1,50,000 శాంక్షన్ చేసినారు. తర్వాత సింగిల్ టెండర్ వల్ల అది రద్దయిపోయింది. త్వరలో కూడా ఇప్పుడు సహకరించున్నారు కాబట్టి గ్రామ పెద్దల ద్వారా కానీ అందరి సహకారంతో మీడియా సహకారంతో కూడా ఆ వర్క్ కూడా ప్రతిపాదన మళ్ళీ మేము తిరిగి పంపించి అమ్మవారి అభివృద్ధికి కానీ ఇక్కడ మేము జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో సిఐజి మహేందర్ రెడ్డి తన సిబ్బందితో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా జెడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థి మోటార్ బైక్పై పాఠశాలకు వెళ్తున్నట్లు గుర్తించారు. వెంటనే పాఠశాలను సందర్శించి సిఐ మహేందర్ రెడ్డి విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. మైనర్లు వాహనాలు నడపవద్దని సూచించారు. మైనర్లకు బైకులు ఇవ్వడం ద్వారా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, తల్లిదండ్రులు తమ పిల్లలకు బైకులు, ఇతర వాహనాలు ఇవ్వద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు. నేషనల్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ అని చెప్పి రోడ్ మీద ర్యాలీకి వచ్చారు. అందరూ రాకున్నా కానీ మీరు చూసారు. ఆల్ స్కూల్స్ వచ్చినాయి. కార్మెల్ స్కూలు, ప్రగతి స్కూలు, దెన్ ఇక్కడ సుధా స్కూలు, పక్కన సిద్ధార్థ స్కూలు, మహర్షి స్కూలు, వీళ్ళందరితో ఏం చేసినామంటే మీ స్కూల్ స్టూడెంట్స్తో ఒక ర్యాలీ తీసి యాక్సిడెంట్ జరగకుండా ఏం చేయాలని చెప్పేసి మనం చెప్పినాం. అంటే ఆపోజిట్ డ్రైవింగ్ రావద్దు, మైనర్స్ డ్రైవింగ్ చేయొద్దు, హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయాలి, మందు తాగి నడిపోద్దని చెప్పినాం. మీరందరూ కూడా ఇక్కడ ఈ పిల్లవాడు ఒక్కడు ఏం పేరు అరవింద్ ఒక్కడే దొరికింది. కానీ మీరు ఇంటికాడ కూడా కాలనీలలో చూస్తున్నాను నేను ఫాదర్ వెహికల్ తీసుకొని నడుపుతున్నాను. ఎప్పుడైనా కానీ మీకు 18 సంవత్సరాలు వచ్చి లైసెన్స్ తీసుకునే లోపల లైసెన్స్ తీసుకున్న నడిపోతే నో మర్మరింగ్. ఐఎమ్ టాకింగ్ టు ఓకే వై ఈస్ టాకింగ్ వెన్ ఐఎమ్ టాకింగ్ డోంట్ టాక్ ఓవర్ ద షోల్డర్ ఆఫ్ యువర్ పీపుల్. ఐఎమ్ కమ్ హియర్ టు టాక్ టు యూ అండ్ యూ గైస్ ఆర్ టిక్ చాటింగ్ యువర్సెల్ఫ్. సో ఒకటే చెప్తున్నా, మీకు బంగారు భవిష్యత్తు ఉంటుంది. మీరు కనుక ఇవన్నీ పట్టుకోకుండా మంచిగా చదువుకొని లైసెన్స్ ఇస్తారు. లేదంటే మాత్రం యాక్సిడెంట్ అయ్యి మీకు ఇంజురీస్ అయితే, లేకపోతే ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అయితే చనిపోతారు. కాబట్టి మీకు లైసెన్స్ వచ్చే వరకు నడిపోతే. ఇప్పుడు వీళ్ళ అబ్బాయిని వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి మీకు మన హెడ్ మాస్టర్ గారు వచ్చిన తర్వాత చెప్పండి మేడం. వచ్చిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి నాకు కాల్ చేయమని చెప్పండి. ఏమొస్తుంది, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. నువ్వు లైసెన్స్ లేకుండా నడిపి ఎవడన్నా అడ్డం వస్తారు. ఇప్పుడు లైసెన్స్ ఉన్న వాళ్ళు అడ్డం వస్తారు. నీకే కంట్రోల్ కాదు, కింద పడిపోతావు, లేకపోతే వాళ్ళకన్నా గుద్దుతావు. సో ఈ కాడ నుంచి ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వండి. ఎట్టి పరిస్థితులలో లైసెన్స్ రాకుండా బండి ఎక్కుతుంది. ఇంకోటి కూడా చెప్పాను, మీరు ఫాదర్ బండి ఎక్కేటప్పుడు ఏం చెప్పమని చెప్పినా హెల్మెట్ పెట్టుకుంటాడు చూడాలి. ఎందుకంటే చాలామంది ఇప్పుడు 100 మందిలో ఒక ఫాదర్ వల్ల యాక్సిడెంట్ చనిపోయి ఉంటారు. అట్లీస్ట్ ఒక ఏంటంటే హెల్మెట్ లేకుండా తాగి నడిపో వేరే రీజన్స్ ఉంటాయి.
కాబట్టి అందరు గమనించండి, ఎట్టి పరిస్థితుల్లో బండి ముట్టుకోవద్దు. లైసెన్స్ వచ్చిన తర్వాత తీసుకోండి, అప్పుడు యాక్సిడెంట్ అయినా కానీ మీకు శిక్ష పడదు. ఎందుకంటే మీకు వయసు వచ్చిన తర్వాత నడిపితే కంట్రోల్ వస్తుంది, అది కొంచెం రూల్స్ ఫాలో కావాలి. థ్యాంక్ యూ. స్టాప్ చేయండి. చూడడానికి వారు ఉన్నత కుటుంబాలకు చెందిన దంపతులుగా కనిపిస్తూ గంజాయి రవాణాకు పాల్పడుతున్న ఒడిషా రాష్ట్రానికి చెందిన కిలాడి దంపతులను మిల్స్ కాలనీ డ్రగ్స్ కంట్రోల్ టీం పోలీసులు మరియు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్ట్ చేశారు. ఈ ఘరానా దంపతుల నుండి సుమారు 6 లక్షల రూపాయల విలువ గల 24 కిలోల గంజాయి ప్యాకెట్లతో పాటు 2 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించి మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వెంకటరత్నం వివరాలను వెల్లడిస్తూ ఒడిషా రాష్ట్రానికి చెందిన గోగి శంకర్ దాస్, పూర్ణిమ గోగిదాస్ వీరు ఇరువురు భార్యాభర్తలు. ప్రస్తుతం ఈ దంపతులు గుజరాత్ రాష్ట్రం సూరత్లో నివాసం ఉంటున్నారు. కిలాడి దంపతులు సులభంగా డబ్బు సంపాదించుకోవాలనుకున్నారు. ఇందుకోసం ఈ దంపతులు గంజాయిని ఒడిషా నుండి తీసుకువచ్చి సూరత్లో విక్రయించడం ద్వారా ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించాలనుకున్నారు. నంద్యాల జిల్లా పాణ్యం మండలం తమ్మరాజుపల్లె వద్ద జరుగుతున్న జాతీయ రహదారి పనులను రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జాతీయ రహదారి నిర్మాణ పనులను ప్రత్యక్షంగా పరిశీలించి నాణ్యత ప్రమాణాలను పాటించాలని సూచించారు. రహదారి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి వాహనదారులకు సకాలంలో అందుబాటులోకి తీసుకురావాలని ఎన్హెచ్ అధికారులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశించారు. బీసీ బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు. బీసీ బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపి చేతులు దులుపుకుంటే కుదరక ఒక బిల్లు కాదు, 3 వేర్వేరు బిల్లులు పెట్టాలి. విద్యలో 46% రిజర్వేషన్లు కల్పిస్తూ ఒక బిల్లు పెట్టాలి. ఉద్యోగాల్లో 46% రిజర్వేషన్లకు మరొక బిల్లు పెట్టాలి. 42% స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లను కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు రాజకీయ రంగంలో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ మరొక బిల్లును పెట్టాలి. బిల్లు పెట్టిన వెంటనే నోటిఫికేషన్ జారీ చేస్తేనే ఎన్నికల్లో రిజర్వేషన్లు సాధ్యమవుతాయి. కానీ జాప్యం చేసి ఇతరుల కోర్టుకు వెళ్లేలా అవకాశం ఇచ్చి చేతులు దులుపుకోవాలని ప్రభుత్వం చూస్తున్నట్లు నిర్దిష్టమైన సమాచారం ఉంది. బీఆర్ఎస్ పార్టీ చేసిన ఉద్యమాలకు దిగొచ్చిన ప్రభుత్వం బీసీ బిల్లు పెడతామని ప్రకటించింది. ఇది బీసీలందరూ విజయం. ఇది తొలి విజయం మాత్రమే. మాటలు చెప్పి మోసం చేయడం ఆ పార్టీకి అలవాటు. మళ్ళీ కుల సర్వేకు అవకాశం ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. 15 రోజులు కాకుండా ఈ నెల రోజుల పాటు సమయం ఇవ్వాలి. హైదరాబాద్లో 60% మంది తమ ఇళ్లకు సర్వే చేసేవారు రాలేదని అంటున్నారు. రీసర్వేపై ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేయాలి. టోల్ ఫ్రీ నెంబర్ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. బిల్లు పెడతానని నిన్న చెప్పడం అన్నది మనందరికి కూడా గర్వకారణం. ఈ బీసీల బిల్లు అన్నటువంటిది తెలంగాణ బీసీ బిడ్డల విజయం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇది తొలి విజయం మాత్రమే. కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడైనా
మాట ఇచ్చి దోకా చేసేటటువంటి అలవాటు ఉంది. దోకాబాజ్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి బిల్లులో మనం 2-3 అంశాలు ఇవాళ ప్రతిపాదిస్తూ ఉన్నాం. ఇది తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ బిడ్డలందరూ కూడా జాగ్రత్తగా విని ఆలోచన చేయాలి. ముఖ్యంగా ఇంటెలెక్చువల్స్ అందరూ కూడా ఆలోచన చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఏమంటుంది ప్రభుత్వం? ఒకటే బిల్లు 42% పెట్టి దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించి చేతులు దులుపుకుంటామంటున్నారు. కానీ ఎన్నికలలో అట్లా చెప్పలే. 42% ఇస్తాం రిజర్వేషన్ అని చెప్పినారు. ఇవాళ మేము ప్రపోజ్ చేసేది తెలంగాణ జాగృతి నుండి ఏంటంటే మీరు 1 కాదు 3 బిల్లులు పెట్టాలి. ఎందుకోసం 3 బిల్లులు పెట్టాలి? మీరు 46% బీసీలు ఉన్నారని చెప్పారు. మరి 46% బీసీ ఆడబిడ్డలైనా మగబిడ్డలైనా చదువుకోవడానికి విద్యలో 46% రిజర్వేషన్లతో ఒక బిల్లు పెట్టాలి. రెండవది 46% మరి ఈ పిల్లలందరూ కూడా ఉద్యోగాలకు అప్లై చేస్తూ ఉంటారు కాబట్టి ఉద్యోగాలలో 46% రిజర్వేషన్తో ఇంకొక బిల్లు పెట్టాలి. పొలిటికల్గా వాస్తవానికైతే మీరు తప్పు లెక్కలు చేసినప్పటికీ వచ్చిన 46% పొలిటికల్ పెట్టాలి రిజర్వేషన్. కానీ మీరు 42 ఎన్నికలలో చెప్పినారు. కనీసం 42%తోనన్నా మీరు పొలిటికల్ రిజర్వేషన్ కోసం 3వ బిల్లు పెట్టాలి. ఎందుకు 3 సపరేట్ బిల్లులు పెట్టమని డిమాండ్ చేస్తూ ఉన్నామంటే మీరు ఈ బిల్లులన్నీ అన్ని అంశాలు ఒకటే బిల్లులో పెట్టి కేంద్రం మీద తోసేసి చేతులు దులుపుకుంటే మీరు కేవలం మభ్యపెట్టినట్టయితే తప్పితే ఆ వాస్తవమైనటువంటి బెనిఫిట్ బీసీ బిడ్డలకు దక్కదు. నిజంగానే బీసీలు 46% కన్నా ఎక్కువ ఉన్నారు, 52% ఉన్నారని చెప్పి ఎప్పుడో కేసీఆర్ గారు చేసిన సర్వేలో తేలింది. కానీ మీరు అది కాకుండా తప్పు లెక్కలు చేసి 46 అన్నారు. మరి 46% ఉంటే 46% మందికి విద్యలో అయితే రిజర్వ్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.